హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మీరు చూస్తున్నారు సింపుల్ ఫిష్ కర్రీ అనొచ్చు లేదా ఎగురు అనొచ్చు. అది కూడా మట్టి కుండలో చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్కి ఒక లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి. ఇక్కడ వచ్చేసి నేను 1 కిలో ఫిష్ తీసుకున్నాను. 1 కిలో ఫిష్కి ఒక 3 ఆనియన్స్, అలాగే 3 టొమాటోస్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ మనం ఫిష్ ఇగురు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆనియన్ టొమాటో ఎక్కువ పడుతుంది. ఇది వచ్చేసి నేను మట్టి కుండలో చేస్తున్నాను ఈరోజు. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నార్మల్ గిన్నెలో చేసిన దానికి ఇలా మట్టి కుండలో చేసిన దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నేను వచ్చేసి ఈ కుండ 300 రూపీస్కి తీసుకున్నాను. చాలా నాకైతే రీజనబుల్ ప్రైస్ అనిపించింది. 300కి మనం కుండ వచ్చేసింది, మూత కూడా వచ్చేసింది. హ్యాపీగా మనం ఇందులో 2.5 కిలో ఫిష్ చేసుకోవచ్చు. అలాగే 1 కిలో చికెన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీ ఒక 3-4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఇలాంటి కుండ ఒక్కటి తెచ్చిపెట్టుకుంటే ఇలా కొంచెం స్పెషల్ రెసిపీస్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవాళ రేపు ఈ అల్యూమినియం వాడొద్దు, నాన్ స్టిక్ వాడొద్దు అంటున్నారు. ఇలాంటి కొన్ని స్పెషల్ రెసిపీస్ అయినా మనం ఇలా కుండల్లో ఐరన్ వాటిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కుండ వచ్చేసి మరీ హీట్ కాకూడదండి. మరీ హీట్ అయిందంటే క్రాక్స్ వచ్చేస్తుంది. సో మీడియం హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా కొంచెం వేడెక్కగానే మనం ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కారం, ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఒక్క 2 మినిట్స్ మగ్గించుకోవాలి. కారం ఇలా ఆయిల్లో వేయడం వల్ల కూరకి మంచి కలర్ వస్తుందండి. కారం కూడా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత ఇందులో టొమాటోస్ వేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ 1 కిలో ఫిష్కి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను, కొంచెం పెద్ద ఆనియన్స్, అలాగే 3 టొమాటోస్, పెద్ద టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ కూడా మంచిగా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఫిష్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. నేను మీడియం సైజే కొట్టించాను ఫిష్. ఇక్కడ తల, తోక అన్ని పీసెస్ కూడా 1 కిలో ఫిష్ ఎగ్జాక్ట్గా ఈ క్వాంటిటీ సరిపోతుంది. హ్యాపీగా ఒక 3-4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఇలాంటి ఒక్క కుండ మంచిగా సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులో ఫిష్ వేసుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. ఫిష్ వేసిన తర్వాత మనం గరిటెతో ఇలా తిప్పకూడదు. ఆల్మోస్ట్ ఇది అందరికి తెలిసే ఉంటుంది. కొంచెం ఇలా లైట్గా సర్దుకోవాలన్నమాట. ఇందులో మనం స్టీల్ గంట పెట్టకూడదండి. ఇందులో మన నాన్ స్టిక్ వాడే చెక్క ఉంటాయి కదా, చెక్క స్పూన్స్, అవే వాడుకోవాలి. వుడెన్ స్పూన్స్. చూస్తున్నారా, నేను జస్ట్ ఇలా కదుపుతున్నాను. జస్ట్ ఆ ఫిష్ గ్రేవీలోకి మునిగేలాగా. ఇంత చాలండి. కొంచెం సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారాలని మీరు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టి ఇందులో ఏమి చేసేది లేదండి. మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. చూస్తున్నారు ఎంత బాగా ఉడుకుతుంది. కుండ హీట్ అవ్వడం కొంచెం లేట్ కావచ్చు, కానీ మంచిగా హీట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇందులో సిమ్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది. ఈ స్టేజ్లో కొంచెం ధనియాల పొడి, అలాగే మీకు నచ్చితే కొత్తిమీర వేసుకొని ఒక్క 5 మినిట్స్ ఉంచేసి దించేసుకోవడం అండి. సింపుల్గా సూపర్గా ఉంటుంది రెసిపీ. జస్ట్ 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. కుండ కదా లేట్ అవుతుంది అనుకుంటాం, అలా ఏం కాదు. నార్మల్గా ఫిష్ తొందరగా ఉడికిపోతుంది. సో కుండలు కూడా హ్యాపీగా 10 to 15 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారా, కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీన్ని ఫిష్ ఇగురు అనొచ్చు లేదా కర్రీ కూడా అనొచ్చు. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి, షేర్ చేయండి.